ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే కేతు దోషం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అర్ధాష్టమ కేతు దోషం అని అంటారు. అయినప్పటికీ కూడా ఒక లాట్ ఆఫ్ మనీ అయితే మీకు వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఆదాయపరంగా బాగున్నప్పటికీ కూడా అధిక ధన వ్యయం కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. వినాయకుని ఆరాధన వలన మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ 2026 సంవత్సరం ఈ గురువు మీ జాతక రీత్యా భాగ్యస్థానాన్ని చూడటం, లాభస్థానాన్ని చూడటం, లాభంలో శని ఉండి వృషభ రాశిని చూడటం, ఇవన్నీ శుభపరిణామాలు. అయితే మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ప్రతికూలంగా ఉన్నవి. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, వీళ్ళ వలన మానసిక వేదన అయింది అనేటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. బంధువైరాలు, మనస్పర్ధలు ఎదురవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వీలున్నంత మౌనం వహించండి. గణపతి ఆరాధన మీకు బాగా పనిచేస్తుంది. ఇది చేయండి, సత్ఫలితాలు పొందగలుగుతారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.